కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ లో అంజనాద్రి క్షేత్రంలో గోటి తలంబ్రాలు భద్రాచలంకు తరలింపు వైభవపేతంగా నిర్వహించారు. శోభయాత్ర ద్వారా 200 మంది భక్తులు తలంబ్రాలు ఊరేగింపు తీశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టుబడిదారులకు మాకు మధ్య జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు విద్యావేత్తలు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మెట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్లో వేమ్లవాడ జాతర బస్సులకు ప్రత్యేక పూజలు చేసి జాతర బస్సులను డిపో మేనేజర్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని నాగరేశ్వర దేవాలయం మహాదేవ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలాభిషేకాలు ప్రత్యేక పూజలను జరపడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో సొంత ఇంటికి కన్నం వేశారు. కొడుకు కోడలు సుపారీ ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. కొడుకు కోడలతో సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి 70 తులాల బంగారం 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని కటకటాల వెనక్కి పంపించారు.